మినిస్ట్రీ ఆఫ్ సెక్స్. మీరు విన్నది కరెక్ట్. కామ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ ఎట్సెట్రా చాలా వినే ఉంటారు. కానీ శృంగారాన్ని ప్రోత్సహించేందుకు మినిస్ట్రీని ఏర్పాటు చేయడం విన్నారా? కంగారు పడకండి. మన దేశంలో కాదు, తమ దేశంలో జననాల రేటు మరీ తగ్గిపోతుందన్న ఆందోళనతో రష్యా తీసుకున్న నిర్ణయం ఇది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అని మన గురజాడ వారు చెప్పినట్లే ఏ దేశానికైనా దాని జనాభాయే బలం. ఒకప్పుడు మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉన్న చైనా వేగంగా ఆర్థిక ప్రగతి సాధించిందంటే అందుకు కారణం దాని జనాభా. ప్రస్తుతం భారతదేశం వృద్ధి బాగుందన్న కారణం జనాభాయే. ప్రజలు ఎక్కువ ఉన్న చోట మొబిలిటీ ఎక్కువ ఉంటుంది, కన్జ్యూమింగ్ కూడా ఎక్కువ అవుతుంది, కొనుగోళ్లు, మనీ సర్క్యులేషన్ అన్ని ఎక్కువగానే ఉంటాయి. ఫలితంగా ఆర్థిక ప్రగతి వేగంగా ఉంటుంది. ఈ విషయాన్ని లైట్ తీసుకున్న చైనా ఒక దశలో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అమలు చేసింది. ఒక్కరు ముద్దు, ఇక ఆపై వద్దు అంటూ బలవంతంగా జనాభా నియంత్రణ చేసింది. ఇప్పుడు అక్కడ వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా పనిచేసే వారి సంఖ్య బాగా పడిపోయింది. ఆ విషయం గురించి నాలుగు ఖర్చుకొని పిల్లల్ని కనండి బాబోయ్ అని ఇప్పుడు బతిమలాడుకుంటుంది. రష్యాది కూడా ఇదే సమస్య. అక్కడ బర్త్ రేట్ పడిపోయింది, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఆఖరికి యుక్రెయిన్ యుద్ధంలోనూ తమ పౌరుల్ని కోల్పోయే ధైర్యం చేయలేక నార్త్ కొరియా నుంచి సైనికులను తెచ్చుకున్న దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రజలు శృంగారంపై ఆసక్తి చూపేలా, తద్వారా పిల్లల్ని ఇబ్బడి ముబ్బడిగా కనేలా చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ను ఏర్పాటు చేశారు. ఇదే కాదు, జంటలకు పలు ఆదేశాలను కూడా జారీ చేశారు. రాత్రి 10 లైట్లు, ఇంటర్నెట్ ఆఫ్ చేసి పిల్లల్ని కనే పనిలో పడాలట. మహిళలు ఆఫీసులకు వెళ్లకుండా పిల్లలపై దృష్టి పెట్టేందుకు వారికి పెన్షన్ ఇస్తారట. ఇక పెళ్లిళ్లు చేసుకునే వారికి ఆ పెళ్లి ఖర్చులు, హోటల్ బిల్లుల ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. మహిళలు కనీసం 8 మంది పిల్లల్ని, వీలైతే ఇంకా ఎక్కువ మంది కనాలని పుతిన్ సూచించారు. వీటితో పాటు ఇంకొంచెం ముందుకెళ్లి కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చారు. వాటి ద్వారా చైల్డ్ ఫ్రీ లైఫ్ స్టైల్ ను నిషేధించారు. పిల్లల్ని ఎవడు పెంచుతాడు, మాకొద్దు బాబు అనడానికి రష్యన్లకు ఇప్పుడు వీల్లేదు. పిల్లలు కనొద్దని అర్థం వచ్చేలా మాట్లాడినా, ప్రచారం చేసినా సరే అరెస్టులు, ఫైన్లు తప్పవు. గడిచిన 10 ఏళ్లలో రష్యా జనాభా భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఆ దేశ జనాభా 14 కోట్లు ఉంది. 1991తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది మరో 5 లక్షల జనాభా పడిపోవచ్చన్న అంచనాలు ఉండడంతో పుతిన్ ముందు జాగ్రత్త చర్యలకు దిగుతున్నారు. భారత్ తప్పితే ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు చాలా దారుణంగా పడిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఇన్నేళ్లుగా పెరిగిన ప్రజల సంఖ్య ఇప్పుడు తిరోగమనం పట్టింది. దీనికి అనేక కారణాలున్నా పిల్లల్ని కనేందుకు చాలా మంది సముఖత చూపించకపోవడం, మారిన జీవన శైలి, దిగజారిన పరిస్థితుల కారణంగా సంతాన సాఫల్యత పడిపోవడం వాటిలో ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఫెర్టిలిటీ రేట్ యావరేజ్ 2.2% ఉండాల్సిందిగా 2024లో అది 2.1గా ఉంది. గత ఏడాది 2.3గా నమోదైంది. అంటే నానాటికి పిల్లల్ని కనే సామర్థ్యం స్త్రీలలో తగ్గుతూ వస్తుందన్నమాట. మన దేశం సంగతే చూస్తే భారత్లో గతంలో మిస్క్యారేజ్ అన్నమాట చాలా తక్కువగా ఉండేది. కానీ నేడు దాదాపు ప్రతి జంటకు మొదటి లేదా తొలి 2 గర్భాలు నిలబడడం గగనంగా మారింది. గర్భిణులు జస్ట్ అలా 2 మెట్లెక్కితేనే గర్భస్రావం అవుతుండడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక పురుషులను పని ఒత్తిడి, దురలవాట్ల కారణంగా లైంగిక ఆసక్తి సన్నగిల్లడం, వీర్య కణాల్లో నాణ్యత లేకపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు పిల్లలే వద్దు బాబోయ్ అంటూ నేటి తరం కేవలం తమ సుఖ సంతోషాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇలాంటి సమస్యలను అడ్డుకునేందుకు, అడ్రస్ చేసేందుకే రష్యా సెక్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది. మరి ఈ ఉపాయం ఆ దేశంలో ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలిక.